తెలంగాణలో ఇవాళ 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. హంగ్ ఏర్పడిన ఈ మున్సిపాలిటీల్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిన్న వాయిదా పడడం జరిగింది. దీంతో ఈ ఎన్నిక ఇవాళ జరగబోతుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో నిన్న వాయిదా పడిన మున్సిపాలిటీల్లో నెలకొన్న ఉత్కంఠకు ఇవాళ తెరపడబోతుంది. తొర్రూరు, డోర్నకల్, జనగామ, కాత్యాయనపల్లి, ఖానాపూర్, ఇంద్రేశం, కాగజ్ నగర్, జహీరాబాద్, ఇబ్రహీంపట్నం, ఇల్లందు, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఇవాళ జరగబోతుంది. ఈ మున్సిపాలిటీలను సైతం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. స్వతంత్ర అభ్యర్థులతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ జెండా ఎగురువేయాలని ప్రయత్నిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా హంగ్ ఏర్పడిన ప్రాంతాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల నేతలతో చర్చించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ ప్రత్యేక ఇన్ఛార్జీలను నియమించారు. ఎలాగైనా 11 స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. జనగామ మున్సిపాలిటీలో ఉత్కంఠ కొనసాగుతుంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై జనగామ పిఎస్లో కేసు నమోదవడం జరిగింది. జనగామలో ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ సాధించలేదు. బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12 స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్రులు, ఎక్స్ అఫీషియలతో కలిపి కాంగ్రెస్, బీఆర్ఎస్ కు 16 మంది సభ్యులు ఉండడం జరుగుతుంది. దీంతో జనగామ పీఠం ఎవరిని వరించబోతుందనేది ఉత్కంఠకు ఇవాళ తెరపడబోతుంది. ఇక డోర్నకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు ఆధిక్యం వచ్చినప్పటికీ ఆ పార్టీ అంతర్గత పోరుతో తిప్పలు పడుతుంది. మొత్తం 15 వార్డుల్లో 11 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ కౌన్సిలర్లతో ఏకాభిప్రాయం లేకపోవడంతో నిన్న చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. ఇక 7 కార్పొరేషన్లో 5 కార్పొరేషన్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎన్నికల ఫలితాలతోనే రామగుండం, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్స్ ను గెలుచుకున్న కాంగ్రెస్ నిన్నటి పరిణామాలతో మరో 2 కార్పొరేషన్లను తన ఖాతాలో వేసుకుంది. నిన్న ఎంతో ఉత్కంఠంగా జరిగినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో నిజామాబాద్, మహబూబ్ నగర్ కార్పొరేషన్స్ ను కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగూడెంలో కాంగ్రెస్, సిపిఐ కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాయి. మరోవైపు ఎంతో ఉత్కంఠంగా సాగిన కరీంనగర్ మేయర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోష్ కనబరిచింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్స్ లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. 116 మున్సిపాలిటీల్లో దాదాపుగా 84 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అటు 17 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తే బీజేపీ మాత్రం ఒక్క మున్సిపాలిటీ, ఒక్క కార్పొరేషన్ తో సరిపెట్టుకుంది.